గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే వేలంగి గ్రామంలో గల ప్రసన్న గణపతికి మొక్కుబడులు తీర్చుకునేవారు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గణనాథుని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అర్చకులు మణిశర్మ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కరపమండలంలో వాడవాడల గణనాథ మండపాలు ఏర్పాటు చేసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపమండలం వేలంగి గ్రామంలో నిత్యానందపురం సెంటర్, మార్కెట్ సెంటర్లో వేంచేసిన గణపతి ఆలయం వద్ద ప్రతి సంవత్సరంలో లాగే వినాయక చవితి వేడుకలను ఈ సంవత్సరం కూడా పోటాపోటీగా భారీ విద్యుత్ అలంకరణతో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మొదటి రోజు గణనాథుని ఊరేగింపుగా తీసుకొచ్చి గణపతి ఆలయంలో ప్రసన్న గణపతి విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం అధిక సంఖ్యలో గణనాథుని భక్తులు స్వామివారిని దర్శించారు. అలాగే ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఓం గణానాం తవా గణపతిం నవాభిహే కవిం కవీనాపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిస్సాదం శ్రీ మహాగణాధిపతియే నమః. మన నిత్యానుపన్నటువంటి గణపతి ప్రసన్న గణపతి స్వామివారి కోరికలు చక్కగా నెరవేరుతుంటాయి. కావున జిమ్మిచి కాబట్టి స్వామివారి యొక్క కొలి ఉన్నారు కాబట్టి ఈ 10 రోజులు కూడా చక్కగా స్వామివారి సన్నిధానంలో అభిషేకాలు నిత్యము జరుగుతుంటాయి. ఇదే కాకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా ఏ కోరికలు గురించి ఆ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రసన్నంగా ఉంటారు ప్రసన్న గణపతి స్వామివారు. తర్వాత ఈ 9 రోజులే కాకుండా ప్రతి నిత్యం కూడా స్వామివారి సన్నిధానంలో పూజలు అవుతుంటాయి. ఎవరు ఏ కోరికలు కోరుతుంటారో ఆ కోరికలు పూర్తవుతుంటాయి కాబట్టి ప్రసన్న గణపతి నిత్యానంద ప్రసన్నటువంటి ప్రసన్న స్వామివారి యొక్క ఆశీస్సు పొందాలని కోరి ప్రార్థిస్తున్నాం.